హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఈ మధ్య ఒక నోట్ల కట్లతో ఒక వీడియోలో దొరికిపోయాడు. అది ఎలక్షన్ సంబంధించిన వీడియోనో ఇంకోటో కాదు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్యంలో సంపాదించిన డబ్బులతో దొరికిపోయినటువంటి వెంకటేష్ నాయుడు అంటూ ఆ వీడియో సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళంతా మాట్లాడటం జరిగింది ఆ వీడియో గురించి. ఒకసారి ఆ వీడియోని మీరు చూడండి. మీకు ఆ నోటు కట్లలో కొన్ని 2000 రూపాయల నోట్లు, అదేవిధంగా కింద కూడా 2000 రూపాయల నోట్ల కట్ల దొరుకుతాయి. 2021లోనే బ్యాన్ అయినటువంటి 2000 రూపాయల నోట్లు హైదరాబాద్ లో 12 కోట్ల రూపాయల డబ్బు పట్టుకోవడం జరిగింది. అది లిక్కర్ కుంభకోణంలో అంటూ చెప్పడం జరిగింది. ఆ లిక్కర్ కుంభకోణంలో డబ్బే ఇదంటూ అంత ముందు వెంకటేష్ నాయుడిని అందరినీ ఉపయోగించి దీనికి ఒక గేమ్, ఒక రూపకల్పన తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా విధాల ప్రయత్నించారంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఎవరైతే ఈ డబ్బులతో దొరికిపోయాడో ఈ వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి. ఇది లిక్కర్ కుంభకోణం డబ్బే, ఇది ఎలక్షన్ లో పచ్చిన డబ్బే అంటూ అనేక విధాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే దీన్ని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పైన ప్రయోగించడానికి చంద్రబాబు నాయుడు గారు దగ్గర 2 కోట్లను వేస్ట్ చేశాడు. కానీ అది ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకంటే 2000 రూపాయల నోట్లు లేవు లిక్కర్ కుంభకోణం వచ్చే టైంకి. సో 2000 రూపాయల నోట్లు లేవు కాబట్టి ఆ 2000 రూపాయల నోట్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, అసలు ఆ డబ్బు ఎప్పుడుది అనేది అందరికీ అర్థం కాని విషయం. సో ఈ క్రమంలోనే ఎవరైతే కేసిరెడ్డి ఉన్నాడో అతని పైన అభియోగాలు చేస్తూ ఆ 12 కోట్ల డబ్బు అతనిదే అని చెప్తే అతను ఒక ఫ్లోలో వెళ్ళిపోయాడు. నాకు ఆ డబ్బుల పైన ఆ నెంబర్స్ ఏవైతే ఆ డినామినేషన్స్ పైన ఉన్నటువంటి నెంబర్స్ తీయండి, ఎప్పుడు ఆ డబ్బు ప్రింట్ అయింది, ఎప్పుడు ఆ డబ్బు అక్కడికి వచ్చిందో చెప్పండి. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గెస్ట్ హౌస్ కి నన్ను బినామీని చేశారు, అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు అక్కడ దొరికినటువంటి డబ్బుని నా డబ్బు అంటున్నారు. సరే 12 కోట్లు నా డబ్బే కదా, ఆ డబ్బు ఎప్పుడు ప్రింట్ అయింది, ఎలా ప్రింట్ అయింది, అవి వివరాలు తీయండి అంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి కోర్టులు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఆ డబ్బుని వేరే డబ్బుతో కలపొద్దు అని. కానీ కలిపారు. ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ చేసేసారు. డిపాజిట్ చేసిన తర్వాత కూడా ఆ డబ్బు ట్రాక్ కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, వాల్ట్ లోకి వెళ్ళిందా లేదంటే వేరే బ్రాంచ్కి వెళ్ళిందా ఏంటనేది పూర్తి వివరాలు మాకు కావాలి. ఆ డబ్బు డిపాజిట్ చేసినప్పటిది, అదే విధంగా ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తీసుకెళ్లారనేది కంప్లీట్ గా సీసీ ఫుటేజ్ కావాలంటూ కోర్టులు అడగడం జరిగింది. అవి తీసుకొస్తానని వెళ్ళిన వ్యక్తి ఇప్పటి వరకు అత్తా పత్తా లేడు. 5 నిమిషాల్లో వస్తాన్న వ్యక్తి. అంటే ఆ డినామినేషన్స్ పైన నెంబర్లు రాయలేదు, ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎప్పుడు ప్రింట్ అయిందో తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఆధారాలని తీసేసే విధంగా ఉన్నారు. ఆ డబ్బు డిపాజిట్ చేసిన టైము, ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారన్న టైం కావాలన్నా దాని గురించి వివరాలు ఇవ్వట్లేదు. మొత్తానికి అడ్డంగా బుక్ అయిపోయింది టీడీపీ గవర్నమెంట్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలను మార్చి రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, అదేవిధంగా ఎల్లో మీడియా ఛానల్స్. వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషి అన్న విషయాన్ని పూర్తిగా కప్పివేస్తూ అతను ఇంకా వైఎస్ఆర్సీపీ మనిషి, ఇది ఎప్పుడు డబ్బు అయి ఉంటది, కంపల్సరీగా అలా వాళ్ళ వల్లే జరిగింది అని చెప్తారు. కానీ ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డితోనే ఫోటో దిగల, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో దిగాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ తోటి, పెద్ద పెద్ద నాయకులతో, బండారు దత్తాత్రేయ గారితో ఫొటోస్ ఉన్నాయి, ఈయన అందరితో ఫొటోస్ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే క్లియర్ గా మీరు చూస్తే చంద్రబాబు నాయుడుతో, లోకేష్ తో చాలా క్లోజ్ అసోసియేషన్ లో ఉన్నారు. ఈయన టీడీపీ ప్రయోగించిన వ్యక్తిగానే ఇతను చెప్తూ ఉన్నారు. అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా కేవలం టీడీపీ వారిదే. కానీ ఆ వీడియోని ఒకదాన్ని చూపించి ఆయన బలిభోజనం చేసి వైఎస్ఆర్సీపీని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బౌన్స్ బ్యాక్ అవడంతో ఏం చేయాలో తట్టుకోలేక ఎల్లో మీడియాలో చివరికి ఈనాడులో కూడా కథనాలు మార్చి రాసే దుస్థితికి వెళ్ళారు. ఫస్ట్ ఏమో అదంతా వైఎస్ఆర్సీపీ డబ్బు అది ఇదని రాసిన వాళ్ళు ఇప్పుడేం రాస్తూ ఉన్నారు, అది వైఎస్ఆర్సీపీ డబ్బు అయి ఉంటుందని అనుకున్నాము, కానీ అది 2000 రూపాయల నోట్లు ఎందుకు మారలేదో అర్థం కావట్లేదు. అంటే అది టీడీపీ వాళ్ళదని మాత్రం చెప్పట్లే ఇప్పటికి కూడా. అంటే దొంగ బతుకులు వీళ్ళందరూ. సో ఈ వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషే. జగన్ తో ఒక ఫోటో ఉంటేనే జగన్ మనిషి అని చెప్పినప్పుడు టీడీపీ వాళ్ళతో కోకోలుగా 100 ఫోటోలు, వేరే రాజకీయ నాయకులతో 100 ఫోటోలు ఉన్నాయి. టీడీపీ అందరు కలిసి ప్రయోగించిన అస్త్రం ఈ వెంకటేష్ నాయుడు.
వైఎస్ఆర్సీపీని కూడా పీకలేకపోయారు ఇంత పెద్ద అభియోగాలు చేసిన అనేది మాత్రం వాస్తవం. మీరేమంటారు? ఇదంతా కుట్రగా మీకు అనిపించట్లేదా? అసలు ఏమీ లేని లిక్కర్ కేసుని ఇంతగా ఎందుకు లాగుతున్నారంటే ఈవీఎంస్ లో కూటమి ప్రభుత్వం చేసిన అక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం. కానీ అలా ఉంచుదామా? లేదు. ఫైట్ చేద్దామా? చేద్దాం. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ 1-2 ఇయర్స్, అంతకని ఎక్కువ టైం పట్టదు. మీరు నిర్ణయాలు గట్టిగా తీసుకోండి. కుమ్మితే కుంభస్థలం నేల కొరగాలి అంతే. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.